హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వివాదాలకు సంబంధించి మిత్రుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఓర్పుతో సమస్యల నుండి బయటపడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులను ఈరోజు సమకూర్చుకోగలుగుతారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. పర్మనెంట్ అయ్యే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి కనిపిస్తున్నది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ప్రముఖుల పరిచయం వల్ల లబ్ధి చేకూరుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. నూతన గృహయోగం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జించే అవకాశం కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారి రోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. భూములను, ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఈరోజు చక్కదిద్దుకోగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల అభివృద్ధిలో ముందుకు సాగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి నుండి ఆదరణ అనేది లభిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఇక మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.